వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు అభ్యుదయ చిత్రాల నిర్మాతగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి మన ముందున్నారు. ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా, ఒక కమిటెడ్ ప్రొడ్యూసర్గా చాలా మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకు అందించారు. తీసిన ప్రతి చిత్రంలోనూ నిర్మాతగా ఆయన టేస్ట్ ఏమిటనేది, ఆయన అభిరుచి ఏమిటనేది మనకు తెలుస్తుంది. ఒకప్పుడు టి కృష్ణ గారికి ఆల్మోస్ట్ అంటే ఒక సహచరుడు కానివ్వండి, ఒక సోదరుడు కానివ్వండి, ట్రావెల్ చేసి ఆయనతో కలిసి అద్భుతమైన చిత్రాలను అందించారు. కాకపోతే ఆల్మోస్ట్ ఒక దశాబ్దంన్నర నుంచి సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. బట్ ఏదేమైనా ఆయన తీసిన సినిమాల్లో యజ్ఞం అనే సినిమాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్తో రూపొందినటువంటి ఆ సినిమాలో అంతర్లీనంగా చిన్న మెసేజ్ ఉన్న ఆ సినిమా ద్వారా గోపీచంద్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఆ సినిమా చేసిన దోహదం అంతా ఇంత కాదు. సో ఆ సినిమా విడుదలయ్యి జూలై 2వ తేదీకి సరిగ్గా 2 దశాబ్దాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలతో పాటు సో ఆయన గురించినటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ఏం వ్యాపకం తీసుకున్నారు ప్రజెంట్ అనేది ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్కారం సార్. చాలా సంతోషం బాబురావు గారు. నమస్తే. సో చాలా కాలం తర్వాత, అంటే ఒకప్పుడు మీరు నిర్మాతగా ఉన్నప్పుడు రెగ్యులర్గా కలిసేవాళ్ళం. మీరు సినిమాలు తీగిపోవడం వల్ల ఈ మధ్య కలవడం అనేది తగ్గింది. కానీ ఇలా ఒక సందర్భం యజ్ఞం అనే సినిమా తోటి అంటే ఆ సినిమా విశేషాన్ని పంచుకోవడానికి ఇలా మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో యజ్ఞం అనే సినిమా, సో మీకు అంటే టి కృష్ణ గారు కాలం చేసిన తర్వాత ఏం సినిమాలు చేయాలి, ఎవరితో సినిమాలు చేయాలి అని మీరు కూడా చాలా ఆలోచనలో పడ్డ సందర్భం అనుకుంటాను. కొంతకాలం ముత్యాల సుబ్బయ్య గారితో తీశారు మీరు. బట్ తర్వాత ఒక కొత్త దర్శకుడితో, అప్పటికే నిజం చెప్పాలంటే ఒక డిజాస్టర్ సినిమా తీసినటువంటి ఒక డైరెక్టర్ని ఎంచుకొని, అలాగే మీకు అత్యంత ఆప్తుడైన కృష్ణ గారి అబ్బాయి గోపీచంద్ని హీరోగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆ యజ్ఞం అనే సినిమాని అది తీసేదానికి పునాది ఎలా పడింది సార్? అది నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజివ్గా ఈరోజు యజ్ఞాన్ని గురించి మాట్లాడటం, అది యజ్ఞమూర్తి గారు ఎదురుగా కూర్చొని చాలా హ్యాపీగా ఉందండి. బట్ ఆఫ్ కోర్స్ నేను తీసిన అన్ని సినిమాలు నాకు చాలా బాగా ఇష్టమైన సినిమాలే. బట్ కొన్ని ఎక్స్క్లూజివ్గా సూపర్ డూపర్ హిట్ కావచ్చు, కొన్ని యావరేజ్ కావచ్చు, ఒకటి అర చాలా తక్కువ. నేను తీసిన అన్ని సినిమాల్లో ఏదన్నా ఒక సినిమా కొంచెం ఫెయిల్యూర్ అయితే అయిందేమో, కానీ ఏది నన్ను డిసప్పాయింట్ చేయలేదు. నా దగ్గర నుంచి కొన్న బయర్స్ని డిసప్పాయింట్ చేయలేదు. సో అమాంగ్ ఆల్ దీస్ యజ్ఞం బ్రహ్మాండంగా చేసింది, బ్రహ్మాండంగా ఆడింది, నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సో ఇండివిజువల్గా ఒక డైరెక్టర్ని, ఒక హీరోని పరిశ్రమకి ఇచ్చింది. ఒక సక్సెస్ఫుల్గా వీళ్ళ దగ్గర పనితనం ఉంది, వీళ్ళ దగ్గర స్టఫ్ ఉంది, వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అని ఆపర్చునిటీస్ కలుగజేసే సినిమా అయింది. సో దాని పుట్టుపూర్వోత్తరాలు అంటే జనరల్గానండి ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా చేయటం అలవాటు మామూలుగా. అది కూడా ఒక సబ్జెక్ట్ అనుకొని దాని మీద ఒక కథకుడో, లేకపోతే ఒక దర్శకుడో, లేకపోతే కొంతమంది నా సహచరులు అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకోవడం అలవాటు. అలాగే ఒకసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏఎస్ రవికుమార్ చౌదరి వచ్చాడు ఆఫీస్కి. నేను అక్కడనే కూర్చొని ఉన్నా, ఎవరు లేరు. సార్ అంట రూమ్లోకి వచ్చాడు. ఏంటన్నా అంటే అప్పుడు పరిచయమేనా అతను? అసలు పరిచయం లేదండి, అస్సలు పరిచయం లేదు. ఈజ్ ఎ లేమన్ టు మీ. సార్ నేను కథ చెప్పడానికి వచ్చాను సార్ అన్న. సరే రా కూర్చో చెప్పు అన్న. నాకు వేరే యావగేషన్ అదే. సరే కాసేపు విన్నాం. ఏంటో ఒక కుర్రాడు ఉత్సాహంగా వచ్చాడు, బాగా గట్టిగా చెప్తున్నాడు, కథ చెప్తానని చెప్పమని చెప్పాడండి కథ. తన నేరేషన్ చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఆ కథ కంటెంటు అది నచ్చల.
ఓకే. అది ఫ్రాంక్గా చెప్పేశాను, నాన్న నువ్వు చెప్పిన విధానం నచ్చింది, నువ్వు చెప్పిన అంటే సీన్ని ఇంప్రూవ్ చేసి చెప్పే విధానం నచ్చింది, కానీ ఆ సీనో లేకపోతే ఆ కంటెంటో నచ్చలేదు నాకు. ఎనీహౌ నువ్వు నాతో గనక కలిసి కూర్చుంటానంటే ఓకే వెల్కమ్, బట్ నేను నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వను. బట్ నువ్వేంటో నాకు తెలియాలి, నేనేంటో నీకు తెలియాలి, ఇద్దరం అప్పుడు కానీ డెసిషన్ తీసుకోలేము, నువ్వు కానీ నేను కానీ. సో ఇదన్నీ కావాలంటే కొంతకాలం ట్రావెల్ చేయాలి, కొంతకాలం ట్రావెల్ చేద్దాం, అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. ఓకే అంటే ఓకే సార్, రెడీ సార్, మీ దగ్గర చేయటం కంటే ఆనందమే ఉంది సార్ అని అన్నాడు. అప్పుడు యాక్చువల్గా మీరు అంతకుముందు తీసిన సినిమా ఏంటి దీనికి ముందు? దీనికి ముందు అమ్మాయి కోసం, అమ్మాయి కోసం. ఓకే. మీనా, అవును. రవితేజ, ఆ టైంలో అమ్మాయి కోసం ముప్పలనేని శివ. అవును. ముప్పలనేని శివతో అమ్మాయి కోసం వెళ్ళండి. అండ్ ఆ టైంలో అదే మన ప్రేమ్చంద్ చనిపోయినప్పుడు అది ఏ సినిమా? దాంట్లో చనిపోయినప్పుడు అంటే అది మీ సినిమా అదే కదా జరిగట ఆ టైంలోనేనా? కాదు. ఓకే. మన టీ కృష్ణ మెమోరియల్. ఓకే. మోపత్తి నాగేశ్వరరావు, సుబ్బయ్య డైరెక్టర్. ఓకే. అది అమ్మాయి కాపురం, అది అమ్మాయి అనేది ఉంది కదా, దాని గుర్తు రావట్లే. నేను తీసింది అమ్మాయి కోసం. అదే. సో దాని తర్వాత చెప్పాను తనకి, ఓ చేస్తారు అలాగే అన్నాడు. అంతకుముందు ఎప్పుడో ఏదో సబ్జెక్టు డిస్కస్ చేసుకుంటున్న టైంలో మన సినిమాని గురించి కాకుండా ఆ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉంది చెప్పుకుంటాం కదా. ఆ ధోరణిలో ఈ మధ్యన వస్తున్న సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. దట్టు ఫ్యాక్షనిస్ట్ని హీరోలాగా ఎలివేట్ చేసి, ది మోస్ట్ పవర్ఫుల్ హీరోలాగా ఎలివేట్ చేసి చూపిస్తున్నారు. బట్ యాక్చువల్గా అయితే వాళ్ళు కాదు హీరోలు, వాళ్ళ దగ్గర నిలబడి కత్తులు పెట్టుకొని అనుచరులు, వాళ్ళు ప్రాణాలకు తెగించి వీళ్ళని కాపాడేవాళ్ళు, ప్రాణాలకు తెగించి పోరాడేవాళ్ళు. వాళ్ళ కోసం అని వీళ్ళ పిల్లల మెళ్ళలో పుస్తలు కూడా తెగిపోయే అంత డేంజరస్ దీంట్లో అడుగు పెట్టేవాళ్ళు. సో వాళ్ళని ఎందుకు ఎలివేట్ చేయకూడదు, వాళ్ళకి తెలియట్లేదు. మేము మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంతా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఇది కేవలం ఓ పలావ్ ప్యాకెట్కో లేకపోతే ఓ క్వార్టర్ మందుకో బానిసల్లాగా అక్కడే పడి ఉంటారు. అక్కడే బానిసల్లాగా పడి ఉండి ఆయన ఏం చేయమంటే ఆ ఫ్యాక్షనిస్ట్ వీళ్ళు అది చేస్తుంది. వీళ్ళని ఎలివేట్ చేసి తీస్తే బాగుంటుందేమో, డిఫరెంట్గా ఉంటుంది ఈ సెక్షన్లో అని చెప్పి అనిపించింది. దట్టు ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్టు అని మంచి మేసం మెల్దిప్పి తొడకొట్టి నేను ఫ్యాక్షనిస్ట్ని అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అది కాదు సినిమాల్లో, మన సినిమాలో అలా చెప్తున్నారు అప్పుడు దాకా అలా చెప్తున్నారు. అది కాదు రాయలసీమ పేరు ప్రతిష్టలు అని చెప్పంటే ఒక కృష్ణదేవరాయలు వెళ్ళిన కాలం నాటి రాయలసీమ. అవును. దారిలో రాసులుగా పోసి రత్నాలు అమ్మేవాళ్ళు అని చెప్పుకునేటటువంటి రాయలసీమ. అలా కాకుండా ఒక పొలిటికల్గా ఎంతోమంది ప్రముఖులను అందించిన సీమ, ఎంతో మంచి చరిత్ర ఉన్న సీమ. ఇలాంటివి చెప్పుకోకుండా ఎంతసేపటికి నేను సీమ పౌరుషం నా రక్తంలో ఉంది, నా కత్తుల్లో ఉంది, ఇది ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించి దానికి రివర్స్లో తీద్దాం మనం అని చెప్పని ఒక ఫ్యాక్షనిస్ట్ అనేవాడిని హీరోగా ఎలివేట్ చేస్తూ తీసిన సినిమా అది. అదే. సో అంటే ఐడియా మాత్రం మీదన్నమాట యాక్చువల్గా. ఐడియా అనేది. ఓకే. అంటే ఆ దశలో మేము ఇప్పుడు మీకు చెప్పినంత విపులంగా కూడా అనుకోలేదు, కానీ బట్ చిన్న కంటెంట్ లాగా ఇది అనుకొని ఒక పెద్ద భూస్వామి, ఆ భూస్వామి దగ్గర ఒక అమాయకుడు పనిచేసేవాడు, ఆయన ఏం చేయమంటే అది చేస్తాడు. అలాంటివాడు అన్యం పుణ్యం ఎరిగినవాడు, మంచి మనసు ఉన్నాడు ఉంటే ఎలా ఉంటుంది అనే దీని మీద నుంచి బయలుదేరాం. ఓకే. దీనికి ఎగ్జాంపుల్గా ఆత్మబంధువు అనేది సినిమా నాకు బాగా ఇష్టం. అవునా? రామారావు, ఎస్వి రంగారావు. అవును. అమాయకంగా కేవలం ఆ ఫ్యామిలీ కోసమే సాక్రిఫైస్ చేస్తాడు రామారావు. ఆ ఫ్యామిలీ కూడా అంత వాల్యూ ఇస్తుంది వాడికి. బట్ ఆ ఎస్వి రంగారావు అనేవాడు చాలా మంచివాడు ఆ సినిమాలో. ఆయన మంచివాడు కాదు, ఆయన ఫ్యాక్షనిస్ట్ అనుకుందాం,
అని స్టార్ట్ అయ్యాం. ఓకే. సో అలా స్ఫూర్తి అలా తీసుకున్నారనమాట. ఓకే. అలా దాదాపు 50% ఆఫ్ ది మూవీ కంప్లీట్ అయిపోయింది. సారీ చర్చలు కంప్లీట్ అయినాయి, డిస్కషన్స్. అది ఇది ఇంతకుముందు చెప్పారు, అసలు ఎప్పుడు చెప్పినట్లేరు ఆత్మబంధువు నుంచి ఇట్లా తీసుకున్నారు. ఆత్మబంధువు అని చెప్పలేదు. ఎప్పుడు బంధువు బోల్డ్ అని సినిమాలు ప్రేరణ ఉంటాయి. అదే మనం కూర్చున్నప్పుడు ఆ సినిమాలో ఎలా చేశారు ఈ సీను, దాన్ని ఎలా మోల్డ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. అవును. బట్ రవికి బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఇది, ఆత్మబంధువు క్యారెక్టర్. ఓకే. ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్. సో అది తీసుకొని చేద్దాం సార్ అని చెప్పింది తనే. నాకు అమితమైన ఇష్టం ఆ సినిమా అంటే. ఓకే. సరే ఎనీహౌ ఒక సగం దాకా వచ్చాము, బాగానే వస్తుంది, ఈ కుర్రోడి దగ్గర కాస్త స్టఫ్ ఉంది, పర్లేదు అన్న అభిప్రాయానికి వచ్చే టైంకి తనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అప్పుడు దాకా అతను డైరెక్టర్ కాదు అసలు, ఇంకా ఫస్ట్ ఫిలిం అనేది రాలే ఇంకా. లేదు. ఓకే. అప్పటిదాకా లేదు. సో సార్ ఇట్లా నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది సార్. ఓకే నాన్న, నీకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నేను ఎలా ఆపేది, నేను ఇవ్వనని చెప్పాను కదా, స్టిల్ ఇప్పటికీ ఇవ్వను. ఓకే. సో అక్కడ ఇస్తాను అంటున్నారు కాబట్టి డెఫినెట్గా బాగా చేసుకో, బాగా సబ్జెక్ట్ బాగా తయారు చేసుకో అని చెప్పారంటే వెళ్ళాడు, చేశాడు, రిలీజ్ అయింది. ఆ రిలీజ్కి కరెక్ట్గా ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి చూస్తాను నేను సత్యం థియేటర్లో. మనసుతో సినిమా హెవీ ఎక్స్పెక్టేషన్స్. అదే వీడి మీద అంత నమ్మకం బాగా పెరిగిపోయింది అప్పటికి నాకు. కుర్రోడి దగ్గర స్టఫ్ ఉంది, డెఫినెట్గా బాగా తీస్తాడు అని. ఆ సినిమా చూసి నేను డిసప్పాయింట్ అయ్యా. నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా నన్ను కొంచెం అలా చూసి ఏంటంటే బాబు విరగదీస్తాడని తీసుకొచ్చారు ఈ సినిమాకి అని అన్నారు. అయిపోయింది, మళ్ళీ వచ్చాడు. సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది, మళ్ళీ వచ్చాడు. బాబు స్టిల్ ఇప్పటికీ ఆ ఫస్ట్ వర్డ్ మీదనే ఉంటాను నేనుగా నీకు ఇవ్వను, బట్ మనం అనుకున్న సబ్జెక్టు ఒక 50% దాకా చేసుకున్నాం. ఆ 50% కూడా కంప్లీట్ చేసి తర్వాత అప్పుడు చూద్దాం. ఓకే అని అంటే అట్లాగే పాపం కలిసి కూర్చొని అసలు చిటికేస్తే ఫట్మన్ సీన్ వచ్చేది, అంత ఫాస్ట్గా చెప్పేవాడు. ఓకే. దీన్ని ఇలా కాకుండా ఇలాగ ఆలోచించు అంటే అలా ఆలోచించి దాన్ని 3 రకాలుగా చెప్పేవాడు. సో అంత షార్ప్నెస్తో ఉండేవాడు అనమాట, మైండ్ ఉండేవాడు. అసలు బ్రహ్మాండం అని చెప్పి సబ్జెక్ట్ డిస్కషన్స్ అయిపోయేటప్పటికి నేను మెంటల్గా పూర్తిగా 100% ప్రిపేర్ అయిపోయా. ఈ కుర్రోడ్ చేతనే డైరెక్షన్ చేయించాలి, ఎందుకంటే సినిమాని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు తను నేరేషన్లో. అంత బాగా నేరేట్ చేశాడు. జనరల్గా నా సినిమాలకి ఇంకెవడన్నా నేరేట్ చేస్తే నేను ఒప్పుకోను, హీరోకి కానీ లేకపోతే నా డైరెక్టర్కే నేను నేరేట్ చేస్తాను. ఓకే. సబ్జెక్ట్ని బాగా నేరేట్ చేస్తానంటారు. అట్లాంటిది నాకంటే 1000 times బెటర్గా నేరేట్ చేస్తున్నాడు ఈ కుర్రోడు అని అనిపించింది. ఓకే. అట్లా సబ్జెక్ట్ తయారైపోయిన తర్వాత ఇక దీన్ని షేపుకి తీసుకురావాలంటే తక్కిన తతంగం అంతా కావాలి కదా. హీరో ఎవరు? నా మొట్టమొదటి నుంచి అలవాటు హీరో మొట్టమొదటినే అనుకొని నేను సినిమాలు చేయలేదు, ఎప్పుడు కూడా చేయలేదు కదా. అట్లా ముందే సబ్జెక్టులు అనుకోవటం, దాని తర్వాత హీరోని అనుకోవటం, కథకు తగ్గట్టు క్యాస్టింగ్ అనేది ఉండాలి. ఆ టైంలో రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ సినిమా ఓపెనింగ్ కోసం అని చెప్పి వెళ్ళా. ఫస్ట్ ఫిల్మ్ అశోక్ కుమార్ సినిమా. అవును, ఈశ్వర్ ఫస్ట్ ఫిల్మ్. ఓపెనింగ్ కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ నుంచుని ఉంటే ఒక కారు ఆగి, ఆ కారులో నుంచి ఒక కుర్రోడు దిగితే చుట్టుపక్కల బోల్డ్ మంది నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు ఎవరు కానరాట్లా, ఆ కుర్రోడు ఒక్కడే ఎలివేట్ అవుతున్నాడు. అంత హైట్ ఉన్నాడు, అందంగా ఉన్నాడు. అసలు ఏంట్రా బాబు ఈ పర్సనాలిటీ ఏంటి, రాకుమారుడిలాగా ఉన్నాడు ఈ కుర్రోడు, వీడు బ్రహ్మాండం ఉంటాడు మన సినిమాకి అని చెప్పి అనిపించింది ఫస్ట్ టైం. ఓకే. అలా ఈశ్వర్ కూడా సినిమా రెడీ అయిపోయేటప్పటికి నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సబ్జెక్ట్ రెడీ అయిపోయింది. నేను వాళ్ళ ఫాదర్ని సూర్యనారాయణ రాజు గారిని అప్రోచ్ అయ్యా. సరే, నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయనకు తెలుసు, ఆయన నాకు తెలుసు కాబట్టి అట్లాగేనండి చేద్దాము, కలిసి కూర్చుందాము, సబ్జెక్ట్ అనుకుందాం అన్నట్టు. లేదండి సబ్జెక్ట్ అనుకున్నాము, మీరు ఓకే అంటే చెప్పేస్తాను సబ్జెక్ట్ అని చెప్పాను. సబ్జెక్ట్ చెప్పాను.
మీరే చెప్పారు, నెరేట్ చేశారా? నేనే నేరేట్ చేసా. ఓకే. బాగుందండి సబ్జెక్టు, ఒకసారి బాబుకి కూడా చెప్పండి అని చెప్పంటే ప్రభాస్కి కూడా చెప్పా. ఓకే. మరి ఈయనకి బాగా నచ్చింది, ప్రభాస్కి నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ చెప్పలేదా? చెప్పలేదు. ఓకే అండి అట్లాగేనండి మాట్లాడు, నాన్నగారు చెప్తారులేండి అంటే ఇంకా అతను ఓన్గా ఇంకా అతను డెసిషన్ తీసుకోవట్లేదేమో. అప్పటికి రెండో సినిమా కూడా కమిట్ అయ్యాడు, చేస్తున్నాడు. సురేష్ డైరెక్షన్, సురేష్ కృష్ణ డైరెక్షన్, రాఘవేంద్ర చేస్తున్నారు. సో ఫస్ట్ సినిమాకి మంచి పేరు వచ్చింది, రెండో సినిమా జరుగుతూ ఉంది, ఇంకా రిలీజ్ కాలేదు కానీ జరుగుతా, అది కూడా అదేలేండి, కరెక్ట్ గుర్తులేదు నాకు. సో నేను రాజుగారిని అడిగితే చేద్దామండి చూద్దామండి అని చెప్పని అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు. ఈ డైరెక్టర్ ఒకసారి కూర్చొని, సార్ డైరెక్టర్ ఎవరిని అనుకుంటున్నారంటే, ఆ కుర్రాడు డైరెక్ట్ చేస్తాడండి, మేమిద్దరం కలిసి తయారు చేసాము, వాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా అథెంటిక్గా ఉన్నాడు, అందుకే అదంతా జర్నం చేసుకున్నాడు. అంటే ఫెయిల్యూర్ ఇచ్చాడు కదా, మనం అందరం పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇట్లా సురేష్ కృష్ణ లాంటి వాళ్ళతోటి, లేకపోతే గోపాల్ ఇలాంటి వాళ్ళతో తీస్తున్నాం, జయంతి పరాంజీ, ఆ ఈశ్వర డైరెక్టర్ వచ్చి జయంతి వాళ్ళతో తీస్తున్నాం పెద్దవాళ్ళతోటి, ఇంకెవరినన్నా అంటే లేదండి మీరు ఇంకొకసారి ఆలోచించండి, నేనున్నాను కదా బిహైండ్ దట్, నా మీద నమ్మకంతో చేద్దామండి అంటే ఏది ఫైనలైజ్ చేయట్లా. నేను తిరిగాను 4-5 సార్లు తిరిగాను కానీ ఫైనలైజ్ చేయట్లా. సో మీరు ఎప్పుడు తిరిగి ఉంటారుగా అన్ని సార్లు? అసలు ఇప్పుడు ఎవరి చుట్టూ తిరగలేదు నేను, ఫస్ట్ టైం ప్రభాస్ కోసం తిరిగాను. ఓకే. అయితే ఒకసారి ఆఫీస్లో ఇలా కూర్చొని ఉంటే గోపి వచ్చాడు. ఆ గోపి ఏంటమ్మా ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అంటే, బాబాయ్ ఇట్లా నిజం జరుగుతూ ఉంది, వర్షం అని ఇంకో సినిమా అది ఒకటి వచ్చింది, అది కమిట్ అవుతున్నాను, రాజు గారిది కదా, ఎంఎస్ రాజు గారిది, బాగుంది సబ్జెక్టు అంటా ఉన్నాడు. అరే నిన్ను మళ్ళీ హీరోయిన్ చేస్తాను ఓకేనా అని అన్నా. మనిషి కూడా తను కూడా హైట్ నాకెందుకో ఫస్ట్ టైం, తర్వాత ఛాయిస్ ఎవరో నాకు అని చెప్పంటే, అవును అసలు ఇంట్లో మనవాడు ఉన్నాడు కదా, మనవాడిని వదిలేసి నేను వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను ఏంటి అన్న ఇది స్టార్ట్ అయ్యి నాకు ఎరా ఇట్లా ఉంది చేద్దామా అని. తనకి అప్పటికి అంటే జయము నిజము సక్సెస్తో ఉన్నాడు, మంచి పేరు వచ్చింది, విలన్గా చాలా మంచి పేరు వచ్చేసి. చాలా మంచి పేరు ఏంటి అసలు, అమ్మో తెలుగు సినిమాకి మళ్ళీ ఒక పెద్ద విలన్ దొరికాడని కూడా అందరూ అవునవును వచ్చింది కదా. అవును, అమోఘమైన పేరు వచ్చింది. సో తేజ చేస్తానంటున్నాడు బాబాయ్ అన్నాడు. తేజ చేస్తున్నాడంటే బ్రహ్మాండంరా, ఎందుకంటే బాగా మంచి పీక్ హీరోగా చేస్తానాడా, హీరోగా చేస్తానన్నాడు, మంచి పీక్ పొజిషన్లో ఉన్నాడు తను. నేను ఇంకా కుంటూనే ఉన్నాను, సో డెఫినెట్గా అది మంచి ఛాయిస్ రా, ఓకే అని చెప్పాను. దాని తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అంటే మేము ఇంకా ఫైనలైజేషన్ దీంట్లోనే ఉన్నాము, దాన్ని ఇంకా డైలాగ్ వర్షన్ రాసుకొని అవి రాసుకొని ముందర కంప్లీట్ చేసుకుందాం అన్నట్టు మీరు చేసుకుంటున్నారు. దీంట్లోనే ఉన్నాము, ఇంకా ఎవరు అని. ఆ టైంలో వీడు గోపి వచ్చి బాబాయ్ ఇప్పుడప్పుడే చేసేలాగా లేరు, రజనీకాంత్ ఇంకా పెద్ద ఛాయిస్ ఏదో అనుకుంటున్నారు ఆయన, పెద్ద అవకాశాలు వస్తున్నాయి, సో మనం చేసేద్దాం అని అన్నాడు. చేసేద్దాం అంటే ఇదిరా కంటెంట్ అని సూక్ష్మంగా చెప్పారు. చాలా బాగుంది బాబాయ్ చేసేద్దాం అని చెప్పాను. అదే దీనికి డైరెక్టర్ ఎవరు అంటే పలానా, బాబాయ్ ఫెయిల్యూర్ ఇచ్చాడు కదా, ఫెయిల్యూర్ డైరెక్టర్ అని అన్నాడు. లేదమ్మా ఒక్కసారి తను చెప్తాడు విను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తాడు విన్న తర్వాత డెసిషన్ తీసుకో, మనం మాట్లాడుకుందాం అని చెప్పంటే ఇద్దరు కలిసి కూర్చొని లోపల రూమ్లో కూర్చోబెట్టాను. అయిపోయిన తర్వాత వచ్చాడు బాబాయ్, బ్రహ్మాండంగా చెప్పాడు బాబాయ్, ఎక్సలెంట్గా చెప్పాడు, వెనక మీరు ఉంటారు కదా, ఓకే చేద్దామని అలా మెటీరియలైజ్ అయింది. ఓకే. సో అట్లా ఒక అంటే హీరోగా ఒక స్టార్టింగ్లో ఒక ఫెయిల్యూర్ చూసిన అతను ఇది కాదనుకొని విలన్ అయ్యి విలన్గా మంచి పేరు తెచ్చుకున్న ఒక అతను, ఒక కుర్రాడు, అది మనోడు కావటం, ఇంకో పక్కనేమో ఆప్తమిత్రుడు కొడుకు కావటం. అదే ఒక హీరోగా ఫెయిల్యూర్ అయిన తర్వాత వాడినే మళ్ళీ హీరోగా నిలబెట్టే సినిమా
నేను తీయటం అవును. నిజంగా నాకు హ్యాపీ. అది. సో మీరు అనుకున్నట్టు అంటే అప్పుడు దాకా తన సినిమాలు చేసినటువంటి సినిమాలు మీరు చూశారు, బట్ ఫస్ట్ టైం మీరు అతనితో కలిసి పని చేయటం కదా, ఎలా అనిపించింది? గోపిలో మీకు కనిపించాడా ఒక భవిష్యత్తులో ఇతను మంచి ఎదుగుతాడు కథానాయకుడుగా? మా సినిమాలో కాదు, నాకు ఫస్ట్ అసలు బాబాయ్ నేను సినిమా అని చెప్పంటే డిసప్పాయింట్ చేసింది నేనే. ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చాడు. వెరీ బిగినింగ్, వెరీ బిగినింగ్. ఓకే. ఎందుకు నాన్న తొలివలపు కాకముందేనా? ఓకే. నన్ను హ్యాపీగా చదువుకున్నావు, రష్యాలో చదువుకున్నావు, ఇంజనీరింగ్ చేసావు, సో వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, హ్యాపీగా ఏదైనా బిజినెస్ చేసుకోవటం, ఇంకేదైనా చేసుకోవటం అయితే ఇది వద్దురా నాన్న, ఈ సినిమా ఫీల్డ్ వద్దు, పాడు, నా పిల్లల్నే నేను ఎంకరేజ్ చేయాలి, ఇది ఎట్లా ఉంటుందో తెలియదు, ఎందుకు వచ్చిన ఇది అంటే అని చెప్పి డిస్కరేజ్ చేశాను నేను. ఆడు పట్టు వదలని విక్రమార్కుల్లాగా వెళ్ళి మళ్ళీ సుబ్బయ్యకి, ముత్యాల మన నాగేశ్వరరావు గారికి వీళ్ళకి చెప్తే వాళ్ళు చేసేద్దాంరా నీకంటే ఎవరు అని చెప్పి సుబ్బయ్య ఎంకరేజ్ చేశాడు. మూపర్తి నాగేశ్వరరావు అట్లాగే నాన్న చేసేద్దాం అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మొబిలైజ్ చేసి 4-5 కలిసి సినిమా చేశారు. అది ఓకే, దురదృష్టం అది డిసప్పాయింట్ చేసింది. అదే. దాని తర్వాత కొంచెం పాపం ఫ్రస్ట్రేషన్, హీరోగా చేసి ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత కష్టం తొందరగా దాన్ని జనం చేసుకోవాలంటే చాలా. అప్పుడు ఇట్లా తేజ ఒక రోజు వచ్చి, తేజ అప్పటికి ఫస్ట్ సినిమా సక్సెస్ అయిపోయింది, చిత్రం సక్సెస్ అయింది. అవును. సక్సెస్ అయినప్పుడు నన్ను ఎంఎస్ అరుణాథరావు కూడా నా అపార్ట్మెంట్స్లోనే ఉండేవాడు, ఎదురెదురు ఫ్లాట్స్ మై. ఓకే. కలవటానికి వచ్చాడు. అంటే మా దగ్గర దేవాలయం, వందే మాతరం సినిమాలు వర్క్ చేశాడు కెమెరా డిపార్ట్మెంట్లో. ఓకే. తేజ ఆ చనువు మీద వచ్చాడు మమ్మల్ని కలుద్దామని. అంటే కెమెరా డిపార్ట్మెంట్ అంటే అసిస్టెంట్ కెమెరామెన్ అట్లానా, లేకపోతే? ఓకే. మా ఆపరేటివ్ కెమెరామెన్ అయితే కాదుగా? కాదు. ఓకే. మకుటం పెద్దగా నచ్చలే తనకి. ఓకే. ఓకే. ఇంకేదన్నా ఇంకొంచెం చెప్పండి శాస్త్రి గారికి, ఇంకేదన్నా రాయమని ఆయనకి పాపం బోల్డ్ అన్ని వ్యాపకాలు, పాపం ఏమైందని మళ్ళీ రాశాడు. మాకు బాగా నచ్చింది. ఓకే. కానీ ఈయనకి నచ్చలేదు. అడవికి అందం అన్న తమ్ముళ్ళే అలా ఏదో వస్తుంది, ఈయనకి నచ్చలే అది. ఇంకా ఏదో కావాలి, సౌండ్, కొత్త సౌండ్స్ ఏవో కావాలి అని. మాకు రెగ్యులర్గా జాలా అది వస్తూ ఉంటాడు ఆఫీస్కి. ఓకే. మేము తాత అంటాం, మనవడా అంట. అప్పటికే మీరు తాత అనేవాళ్ళ? ఓకే. అయితే ఏంట్రా ఏం పాట రాస్తున్నారు శాస్త్రి గారు అని చెప్పంటే, ఇది రాస్తున్నారు, కిరణ్ గారేమో ఇంకోటి రాయించరమ్మన్నారు, ఇది ట్యూన్ ఇది అని చెప్పంటే, తను ఏదో నోటితో అన్నాడు. ఏదో బాగానే ఉన్నట్టుందేమో, అయినా ఒకసారి కీరవాణికి వినిపిద్దామని ఆయన ఏదో అన్నాడండి ఇట్లా ట్యూన్కు తగ్గట్టు. ఎవరు? శాస్త్రి గారు. జాలాది గారు ఏదో అన్నాడు, ఒకసారి వినండి అని చెప్పని. బాగుంది కదా ఇది, ఇదే తక్కింది కూడా రాసేయమనండి ఇన్ని అని అన్నాడు. సరే ఆయనకి చెప్పా, పర్లేదు శాస్త్రి గారు కొంచెం కన్విన్స్ చెప్పండి, ఇలాంటి శబ్దాలు బాగుంటాయి. ఓకే. అదే ఈయనేమో సబ్జెక్ట్ బేస్డ్గా రాశారు శాస్త్రి గారు. ఈయన ఏదో గాలి పదాలు పట్టుకొచ్చి అనేసాడు. గురుగురు పెట్ట గోగుల గుట్ట మీద కొవక్కుమంటే కోయిళ్ళు కూసే, ఇట్లా జానపద శైలిలో ఆయన లేదు పాడు ఏదో రాసి. ఈ పదాలు బాగున్నాయి, సౌండ్స్ బాగున్నాయి. జనరల్గా చక్రవర్తి గారి రికార్డింగ్ అంటే మేము ఎప్పుడో 1 గంటకు 2 గంటలకు వెళ్ళేవాళ్ళం, 3 గంటలకు అట్లా సాంగ్ స్టార్ట్ అయ్యేది. దాకా ప్రాక్టీస్ చేసి ఈయన ఎప్పుడో లేట్గా వచ్చి అలా చక్రవర్తి గారు అట్లా ఈయన ఎంత సిస్టమేటిక్గా చేసినా కూడా 12 అయితేలే పాట. మేము 12 గంటలకి రికార్డింగ్ థియేటర్కి వస్తే సాంగ్ రికార్డింగ్ అయిపోయింది కిరణ్ గారు.
అంత ప్రాంప్ట్గా. ఓకే, మీరు సో వెళ్ళినప్పుడు ఆ చేసేసారా? సినిమాకి అలాగే తర్వాత మా ప్రజానాట్య మండలికి సంబంధించి కొన్ని పాటలు ఉంటాయి మాకు. మీకు అది ఉండాలి కదా. ఫస్ట్ సినిమాలో దవాఖానా పాట, మ్మ్. నెక్స్ట్ సినిమాలో చూడు మల్లేశా, మూడో సినిమాలో అయ్యా నీ చదివి బాగుపడతా. మ్మ్. ఇట్లా అలాంటి పాట ఒకటి సమ్మెల మీద కావాలంటే దానికి పల్లవి రాసిన తనే, ఓకే, కిరవాణి కిరవాణి గారే. మ్మ్. మ్మ్. బంద్ మీద అరే రే 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 ఏందిరన్న ఏం చేద్దామన్నా ఎటు చూద్దామన్నా బంద్, ఇలా. ఓకే, అవును, ఆ సినిమాలో అదే కదా, అది కరెక్ట్. ఇదే రాశారు. అట్లా ఆయన పెట్టుకున్నాం. దాని తర్వాత మా వందే మాత్రం నారాయణ మూర్తి దగ్గర చేసి కాస్త మంచి పేరుతో ఉన్నాడు. వందే మాత్రం అంటే మా మనిషి, మా ఇంట్లో మనిషిలాగా. అంతే కదా, మీ ప్రజానాట్య మండలి కలిసి. తర్వాత సినిమాలన్నీ ఎర్రోడు, మాయన బంగారం, అమ్మాయి కోసం, ఇవన్నీ వందే మాత్రంతోనే చేసాం. అది. మ్మ్. ఈ సినిమా మొట్టమొదటి నుంచి రవి విత్ రీ రికార్డింగ్లు కూడా చెప్పేవాడు. మ్మ్. యజ్ఞం. మణి అయితే బలేస్తాడు సార్ ఇక్కడ రీ రికార్డింగ్ అదే. అని బేస్ సార్ ఇక్కడ ఇట్లా చెప్పాడు. ఇక యాంత్రికంగా ఫిక్స్ అయిపోయాం. ఇది మణి సర్వానే అలా ట్యూన్ చేస్తాడు. ఓకే, అట్లా ఫస్ట్ టైం అట్లా మణి దగ్గరికి వెళ్ళి, బాబు మీ పెద్ద పెద్ద సినిమాలాగా కాదు ఇది, చాలా చిన్న సినిమా, కొత్త హీరో అంటే మీ బ్యానర్కి చేసేస్తాలే, ఎంత అనుకుంటున్నారా అని అన్నాడు. ఏదో చెప్పాను ఫిగర్. చుట్టూ అందరినీ స్టాఫ్ని చూసాడు. అట్లా కాదులే నేను చెప్తానులే పోండి చేద్దామని నేను చెప్పాను. వెరీ వెరీ రీజనబుల్ అమౌంట్కి చేశాడు. ఓకే, చేశాడు. దాంట్లో రీ రికార్డింగ్ పెట్టింది పేరు కదా. అవును అవును, ఆ సీన్లు, ఆ యాక్షన్ సీన్లు వచ్చినా, ఎమోషనల్ సీన్లు వచ్చినా కానీ అమ్మో లేపాడు కదా. ఇది వీడు అరుస్తుంటాడు అని, కత్తి తీసుకొని గాల్లో గారిన. సో అట్లా మీకు అన్ని ఆ సినిమాకి కుదిరినాయి. సినిమా రిలీజ్ అయింది, అందరికి మంచి పేరు తెచ్చింది. సో ఎవరైతే మీరు ఆ సినిమాతోటి మీకు లిఫ్ట్ ఇచ్చారో, మీరు అనుకున్నట్టుగానే వాళ్ళ కెరీర్లు సాగినాయి అనుకుంటున్నారా? సాగల, డైరెక్టర్ది సాగల, వాళ్ళందరూ బాగానే. గోపికి టప మంచి ప్రాజెక్టులు పడ్డాయి, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం డౌన్ అయ్యాడు, కొంచెం అవుతాడు. మళ్ళీ ఒక సక్సెస్ వస్తే మళ్ళీ, అంటే లైమ్ లైట్లో ఉన్నట్టే కదా, అదే స్ట్రీమ్ లైట్లో ఉన్నట్టే. ఒక సక్సెస్ వస్తే మళ్ళీ అన్ని కొట్టుకుపోతాయి మళ్ళీ. దానికోసమే వెయిట్ చేస్తా ఉన్నాడు. అంటే కొద్దిగా వస్తుంది. మీరైతే బాగా నమ్మకంతో ఉన్నారా మళ్ళీ కొడతాడు, మళ్ళీ వస్తాడని? అదే నేను అన్న కూడా అన్నా, నువ్వు ఎమోషనల్ క్యారెక్టర్స్కి బాగుంటుందిరా, అట్లా కాకుండా ఏదో నేను బ్రహ్మాండం డ్రెస్సులు వేస్తాను, హీరోయిన్లతో డ్యూయట్లు పడతాను, స్టైల్గా ఇది చేస్తాను కాదు, అది కాదు. రఫ్ అండ్ రోడ్ క్యారెక్టర్ ఒకటి సెలెక్ట్ చేసుకొని చెయ్యి అని కూడా అన్న క్యాజువల్గా. ఇప్పుడు మీ భావజాలం అలాగే వాళ్ళ నాన్నగారి భావజాలం ఉందా తనలో? ఉందా అసలు? ఉంటుందా? అంటే అతను చేసిన సినిమాలో చూస్తే కొంచెం ఎవేగా ఉంటాడు అనిపిస్తుంది. లేదు పాపం, అసలు ఆ వాసనే లేదు, తెలియదు. ఎందుకంటే తనకి బాగా చిన్నతనంలో కమర్షియల్ యాటిట్యూడ్ ఆలోచిస్తాడు. దట్టు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండాలని నేను చెప్పని కోరుకుంటాడు తను. ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వేసినా కూడా దాని ద్వారా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. అందుకని మీరు యజ్ఞం అట్లాంటి సినిమా చేసినా అతనితో చేసిన రెండో సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంటే చేశారుగా, రణం. ఎంటర్టైన్మెంటే బట్ మాస్ అదే. అవును, మాస్ ఇది ఎక్కడికి పోనీలేదు. అదే అంటే మీరు కూడా కొత్త గోపిని చూపించారు. మీరు కూడా మీ యొక్క పాత దాన్ని పక్కన పెట్టి దాటి తీసేట్లు. అవును, చేశారు. తప్పదు, నలుగురితో నారాయణ. అంటే మీరు కూడా కాన్షియస్ కానీ నేను కూడా మారాలని చెప్పి మారి తీసిన సినిమా అనుకోవచ్చు దాన్ని, రణంని. అంటే రణం క్యారెక్టరైజేషన్ గమ్మత్తైన క్యారెక్టరైజేషన్. అదే ఆ క్యారెక్టరైజేషన్కి ఇష్టపడే చేసింది.
ఫుల్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఆ క్యారెక్టర్లో, అవును హీరో క్యారెక్టర్లో. అవును. ఇప్పుడు పూరి గారి హీరో క్యారెక్టర్లో చాలా కొత్తదనం ఉంటుందండి. అవును. అందరూ నడిచే బాటలో వెళ్ళరు, వాళ్ళు అడ్డం తిరుగుతారు. అది నచ్చుతుంది జనాలకి. తను కూడా చేశాడు గోలీమార్. గోలీమార్ చేశాడుగా. అవును. అట్లా రణం అప్పుడు టిపికల్గా ఫీల్ అయ్యాను. అక్కడ అంటే ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే క్యారెక్టర్ దగ్గర నుంచి అలాంటి క్యారెక్టరైజేషన్లో బాగున్నాడు. అవును. ఫస్ట్ టైం మాస్టర్ వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్తా ఉంటే, గోపి కోసం ఒక సబ్జెక్ట్ చేశానండి అని సబ్జెక్ట్ అమరాజశేఖర్ అది సబ్జెక్ట్ చెప్తా ఉంటే, ఇది రవితేజ కథ కావాలి, ఆ స్టైల్లో ఉంది. గోపి కోసం చెప్తున్నారండి మాస్టర్ అని అంటే, సార్ ఇది గోపి కూడా బాగుంటాడు సార్, నేను చేయిస్తా సార్, నమ్మకంగా చేయిస్తానంటే ఓకే, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది తను, అంటే రెగ్యులర్గా ఎమోషనల్ ఇవే కాకుండా కొంచెం వయోమీడియాగా కూడా చేయగలడు అన్న ఇది ఉంటుంది అని చెప్పని చేసాం. చేశాడు, బాగా చేశాడు. డిఫరెంట్ గోపి చూసాం. అవును. తనలో అంటే ఆ విలక్షణీయత ఉంది. కేవలం ఏదో ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాకుండా అన్ని రకాలు చేయగలుగుతాడని నిరూపించుకున్న సినిమా అని చెప్పుకోవాలా. ఎందుకంటే మీరు తీసిన వాటిలో రెండు పూర్తి భిన్నమైనటువంటి పాత్రలు కదా, రెండు కూడా ఒకదానికి కూడా సంబంధం లేని పాత్రలు. సో అట్లా వర్సటాలిటీ అనేది అతను చూపించుకున్నాడు. మూడోది కూడా కొంచెం ఒంటరి అది. అవును, మరింత భిన్నమైంది, అంటే కొంచెం కమర్షియల్ సినిమా లాగా ఉంటుంది. అదే పాయింట్ కొత్తగా అనిపించి తీశారు. అవును. వాడు ఎవరైతే ఉన్నారా అని చెప్పని ఊహే కదా, ఊహ అంతా మొత్తం అంతా కూడా ఊహే కదా. హీరోయిన్ గురించి ఉంది అనేది ఊహ. అవును, అది నచ్చింది నాకు. ఒక్కసారి అక్కడ ఎవరు లేరు, వీడు గాలిలో మాట్లాడుతున్నాడు అనేటప్పటికి అమ్మా బాబోయ్ అప్పుడు ఏమైంది, అదే ఇది బాగుంది, ఇది చాలా కొత్తగా అనిపించింది, దీన్ని బేస్ చేసుకొని చేద్దాం అని చెప్పని అల్లుకున్న కథ అది. అదే. సో మీరు మీ రవితోటి మళ్ళీ మీ చివరి సినిమా చేసింది మళ్ళీ రవితోనే చేశారు. ఏం పిల్లడో ఆ సినిమా కూడా పర్వాలేదు కదా? పర్వాలేదు, బాగానే ఆడింది కదా? బాగా ఆడలేదు కానీ ఓకే. ఎవరికి ఎలాంటి లాస్ లేదు. ఆ తర్వాత ఎందుకని మీరు ప్రొడక్షన్ బయట వదిలేశారు? ఎందుకని అంటే వదలటం అంటే మళ్ళీ సినిమా ఎందుకు తీయలేదు? కొన్నాళ్ళు తీద్దామని సబ్జెక్ట్ కోసం ట్రై చేసాము. అది కాదు ఇది కాదు అది అంట కొన్ని రోజులు గడిచిపోయినాయి. అలా ఒక సబ్జెక్టు బాగుంది, దీన్ని వర్క్ చేద్దాము అనుకున్న లోపు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోతా ఉన్న దశలో ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయలేమేమో అని చెప్పి అనిపించింది నాకు పర్సనల్గా. ఓకే. దానికి తోడు పర్సనల్ లాసెస్, తమ్ముడు చనిపోవటం, రామారావు గారు చెల్లెలు చనిపోవటం, చెల్లెలు వాడినా కరోనా టైంలో చెల్లి కూడా చనిపోయింది. ఓహో, ఓకే. సో ఇవన్నీ యాడ్ అయినాయి. దానికి తోడు ఏంటంటే మీ పిల్లలు ఎవరు తీసుకోరా? నా దగ్గరే ఉండి నాతో పాటు వర్క్ చేసే స్టాఫ్ కూడా కొంచెం లేరు. ఎవరి దారి వాడు చూసుకున్నారా? ఇప్పుడు మనోడున్నాడు రవి కొంచెం అదే ఆ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గింది. అదే. ఓకే. అంటే రవి కాకుండా వేరే ఇంకా ఉండారు కదా మీరు తెలుసుకుంటే? నాకు ఎముకబుల్గా ఉండేవాళ్ళు, నా దీంతో ట్రావెల్ చేసేవాళ్ళు. అయితే రవితో అయితే మీకు బాగా కుదిరింది, అది ఆ ర్యాపోర్ట్ అనేది మీ ఇద్దరి మధ్య బ్రహ్మాండం. సో ఈ అన్నిటి వల్ల ఇక పక్కన పెట్టారు పర్సనల్ లాసులు ఇవన్నీ. అంటే మళ్ళీ చెయ్యాలన్న లేదు ప్రస్తుతానికి, ఫర్ ది టైం బీయింగ్ లేదు. ఓకే. మీ పిల్లలు మరి టోటల్ సిస్టమ్స్ అన్నీ మారిపోయినాయండి. అవును. ఇవాళ నేను తీయలేను, టోటల్ సిస్టమ్స్ మారిపోయింది. అంటే ఎవరు డైరెక్టర్స్ మీ దగ్గర, ఔత్సాహిక దర్శకులు మీ దగ్గర రాలేదా? ఎందుకు వస్తారు, తీస్తుంటే వస్తారు. నేనే బాబు నేను ఇప్పుడు సినిమాలు తీయట్లేదు,
ఓకే అని చెప్పి నేనే చెప్తా ఉంటే ఫోన్లో వస్తూ ఉంటాయి స్టిల్ ఇప్పటికీ. ఓకే సార్ మా దగ్గర సబ్జెక్ట్ ఉందండి, చెప్తామండి, మన బ్యానర్ బాగుంటుందని. మరి ఈ తరం ఫిలిమ్స్ అనేది ఒక గొప్ప బ్యానర్ కదా సార్. లేదు బాబు నేను సినిమాలు తీయట్లేదు ఇప్పుడు అని నేనే చెప్తా ఉంటే ఇంకా నా దగ్గరికి. సో మీరే ఇక అస్త్ర సన్యాసం చేసేదినట్టేనా అయితే? మరి మీ పిల్లలు ఎవరు ఈ దీంట్లోకి రాలేదా? ఆ ఇంట్రెస్ట్ లేవా? నేను పెద్ద ఎంకరేజ్ చేయలేదు సార్ వాళ్ళని. అవునా? ఓకే. ఉంది కానీ వాళ్ళకి వాళ్ళలో ఉంది కానీ, బట్ నేను పెద్ద ఎంకరేజ్ చేయలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు అవి చేసుకుంటున్నారా? మా పెద్ద బాబు వచ్చి యూఎస్లో ఏదో బిజినెస్లు. అబ్బాయి పేరేంటి? పెద్ద అబ్బాయి పేరు ప్రశాంత్. ప్రశాంత్. ఓకే. రెండో అబ్బాయి ప్రవీణ్. వాడు ఇక్కడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఓకే. విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాడు. దాంట్లో అనమాట కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు తను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. ఓకే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళకి రాలేదన్నమాట ఇది ఉంది కానీ అదే చెప్తుంటే మీరు ఎంకరేజ్ చేయలేదు. చేయలేదన్న కోపం కూడా ఉంది కొంచెం. ఉంటుంది అంతేగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళు, పైగా ఒక ప్రజానాటి ఒక అది ప్రజల కోసం పనిచేసినటువంటి, ప్రజల్లో చైతన్యం కోసం పనిచేసినటువంటి ఒక కళా సంస్థ కదా అది ప్రజానాట్య మండలి. ఎంత ఊపిందో ఒకప్పుడు అది. సో నల్లూరు వెంకటేశ్వరులు గారు అంత మీద ఆయన ఇప్పటికీ ఆరాటపడుతుంటాడు. ఇప్పటికీ బాబరా నువ్వు చేయగలవయ్యా, చెయ్యయ్యా, నీకేంటి అని. కాదులే అన్న పరిస్థితులు మారిపోయాను, ఇప్పుడు చేయగలుచుకోవడం అవుతుంది. అదే 2 ప్రశ్నలు అడగచ్చా నేను మిమ్మల్ని? చెప్పండి సార్. ఒక సినిమా షూటింగ్ మీ సెట్స్ మీద జరిగిందే ఒకటి, మీరు ఒకరిని ఎవరినో కాల్చారని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అది ఓకే, అందరికీ తెలిసిన విషయం. ఓకే. అసలు అప్పుడు అంటే ఆయన పేరు పొందినటువంటి ప్రఖ్యాతమైన నటుడు ఆయన. దాన్ని ఎట్లా పేర్కొన్నారు అసలు? అది పిఎల్ నారాయణ గారు 2 సార్లు చెప్పారా? ఓకే. ఒక ఎపిసోడ్. ఓకే. మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏం లేదు. అది నవభారతం నేటి భారతం? నవభారతం కదా. మొత్తానికి చెప్పించేలాగా ఉన్నారు మీరు. మళ్ళీ నవభారతం షూటింగు మాకు ఒంగోలుకి 1.5 hour నడిచాడు. 1.5 hour జర్నీ కార్లో, ఓ రిమోట్ విలేజ్. ఓకే. సో మాకు నవభారతంలో ఒక రిమోట్ విలేజ్ కావాలి కాబట్టి మేజర్ పోర్షన్ ఆఫ్ ది షూటింగ్ అక్కడే. ఓకే. ఆ ఊరు వెళ్ళున్నాం, అందరం వెళ్ళున్నాం. జూనియర్ ఆర్టిస్టులు, మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అందరూ వచ్చి, సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. రాజశేఖర్ కోసం వెయిటింగ్. ఓకే. రాజశేఖర్ జనరల్గా లేట్గా వస్తుంటాడు కదా, ఆ రోజు లేదు నేను వచ్చేస్తాను, అందరూ ఉన్నారు కదా ఇది అన్నాడు. వస్తాడేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను నేను. అంటే ఫ్రమ్ ది బిగినింగ్ అంతే అన్నమాట ఆయన. అదే తనలో ఉన్న ఇది. బట్ నా సినిమాలకి కొంచెం బాగానే వచ్చేవాడు, పర్లేదు. ఓకే. ఈవెన్ వచ్చిన తర్వాత మళ్ళీ అసలు పొరపాటున కూడా ఏదో ఒక సాకు చెప్పి షూటింగ్ నుంచి వెళ్ళడు. అదే మీరు ఎంత నైట్ కమిట్మెంట్ తోటే పని చేసేవాడు. సో తన కోసం వెయిటింగ్, అటు ఇటు తిరుగుతూ ఉండే అసహనంగా. టైం అయిపోతూ ఉంది, ఇంతమంది కాంబినేషను అయిపోద్దా లేదా, కొంతమంది మద్రాసు పంపించాల్సిన వాళ్ళు ఉన్నారు, ఎలా ఏంటా అని. శుభ్రంగా టిఫిన్లు తినేసి రైతులు నిక్కర్లు వేసుకొని పంచెలు గించెలు కట్టుకొని ఆ రచ్చబండ మీద కూర్చుని ఉన్నారు. అంతా కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు, బండ మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అటు ఇటు వెళ్తా ఉంటే ఈ పిఎల్ నారాయణ దాంట్లో మాకు నరేష్ పోలీస్ క్యారెక్టర్. సో నరేష్ గాలిలోకి పేల్చే ఇది ఒకటి ఉంది, అందుకని మద్రాసు నుంచి పిస్టల్ ఒకటి, డమ్మీ బుల్లెట్స్ తెప్పించాం. ఆ పిస్టల్ తీసుకొని ప్రదీప్ అనే జూనియర్ ఆర్టిస్టు నిక్కర్లో పెట్టి, రే సాయంకాలానికి 1/2 బాటిల్ మందు ఇప్పించావా, సరే లేదంటే పేల్చేస్తా
పేల్చేస్తాను. ఉండండి సార్, మీరు బెలవాళ్ళ నారాయణ గారు, మీరు ఉండండి సార్, ఏంటి సార్ అని విఎల్ నారాయణ ఆయన బెదిరిస్తున్నాడా? బిఎల్ నారాయణ ఆడి నిక్కర్లో పెట్టి బెదిరిస్తున్నాడు. ఓకే. నేను అటు ఇటు తిరుగుతా ఉంటే ఆడు, సార్ చూడండి సార్ నారాయణ గారు అని అన్నాడు. ఏంటంటే పిస్టల్ పెట్టి బెదిరిస్తున్నాడు సార్, సాయంకాలానికి మందు ఇవ్వాలంటే సార్, లేకపోతే అని. ఆయన కాదు అసలు, నిన్ను పేల్చాలా అని చెప్పని తన చేతిలో నుంచి పిస్టల్ తీసుకొని ఇక్కడ పెట్టా. ఇక్కడ పెడితే కాల్చు అల్లుడు, కాల్చు, నీ చేతిలో చచ్చిపోవడం కంటే ఆనందం ఏముంది అల్లుడు, కాల్చు అని అన్నాడు. నేను ఎందుకైనా మంచి పైకి కాలుద్దాం సార్ అని పైకి కాల్చా. తుప్పంది, ఏమీ లేదు, తుప్పంది. ఏమీ లేకుండా బెదిరిస్తున్నావు అండి అని ఇప్పుడు ఆ కుత్తి కానించి పిస్టల్ని ట్రిగ్గర్ నొక్కితే ధనామని సౌండ్, లొట్టబడిపోయి ట్యాప్ కనుక తిప్పితే బ్లడ్ అదే నీళ్ళు వస్తాయి అట్లా అలా వచ్చింది. నేను అసలు స్టన్ అయిపోయింది, మన కెరీర్ అయిపోయింది. వాళ్ళ పెళ్ళాం పిల్లలు జ్ఞాపకం వచ్చారు, నా పెళ్ళాం పిల్లలు జ్ఞాపకం వచ్చారు. నన్ను ఏదో ఏంది రాజశేఖర్ వచ్చాడు, రాజశేఖర్ డాక్టర్ కదా, హరిచామ వచ్చాడు, చూశాడు, ఇలా పెట్టి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది తన దగ్గర ఎప్పుడు. ఆ ఫస్ట్ ఎయిడ్ ఏదో చేసి కమాన్ తొందరగా తీసుకెళ్ళిపోవాలి ఎక్కడికంటే, నాకు అంటే అక్కడి నుంచి గుంటూరు వెళ్ళాలంటే 3 hours పడుతుంది, ఒంగోలు రావాలంటే 1.5 hours పడుతుంది. ఒంగోలు ఈజ్ బెటర్, ఒంగోలు తీసుకెళ్తాను తొందరగా పోతండి అని నేను చెప్పాను. కారులో ఎక్కించుకున్నాను. ఈ ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశాడు, ఇటు పెట్టుకుని అన్నాడు. కారులో ఎక్కించావు. కారు అట్ట స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంటే, అల్లుడు అల్లుడు నా బ్యాగ్ ఉంది, అల్లుడు నా బ్యాగ్ ఉంది, అల్లుడు బ్యాగ్. ఈ అమ్మ బ్యాగ్ మనోళ్ళు చూసుకుంటారులేవా, నువ్వు తుప్పాని కాదు, అల్లుడు బ్యాగ్ కావాలి, అల్లుడు బ్యాగ్, బ్యాగ్ ఉందంట మా తీసుకురండి రా అని చెప్పంటే పరిగెత్తుకుంటా బ్యాగ్ తీసుకొచ్చాడు. ఇక పోనీ అల్లుడు అన్నాడు పెట్టుకొని. ఆ బ్యాగ్ ఇట్లా ఓపెన్ చేస్తే ఫుల్ బాటిల్ గడగడ తాగేస్తానండి తీసి. అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా తాగితే ఇట్లా వస్తుంది, ఇలా వస్తుందేమో అని చెప్పి భయం, అసలు పడిపోతాయి, అయిపోయింది నా బతుకైని అన్న ఫీలింగ్ తోటి. అదే ఇప్పుడు తాగమాక అని చెప్పి అంటే రాజశేఖర్ లెట్ హిమ్ టేక్ కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది, తాగేసి సరే ఒంగోలు తీసుకెళ్ళాము. ఒంగోలు తీసుకెళ్ళిన తర్వాత చాలా లక్కీగా సైడ్కి వెళ్ళింది, అది 1 అంగుళం పోయింది. ఇంత ఓకే, బుల్లెట్ ఏమి ఉండదు, అదే ప్రెజర్ ఉంటుంది కదా, అవును, వెళ్ళటానికి ప్రెజరు, ఆ నిప్పు ఇదంతా వస్తుంది కదా, మనం పిక్చర్లో చూపించేటప్పుడు అవును నిప్పు వస్తుంది, ఆ ప్రెజర్ ఉంటుంది కదా, ఆ ప్రెజర్కి సున్నితమైన ప్లేస్ కదా కొంచెం లోపల అదే బొక్కబాడ పడిపోయింది అనమాట. పడిపోయింది. అది డైరెక్ట్గా పడి ఉన్నట్టయితే అన్నవాహికకి టచ్ అయ్యి అది కనుక డ్యామేజ్ అయిందంటే వితిన్ 15 or 20 minutes కొలాప్స్. లక్కీ పక్కకి వెళ్ళింది అని చెప్పి క్లీన్ చేసి స్టిచెస్ వేసారు. సాయంకాలానికి మళ్ళీ తీసుకొచ్చి ఆ విలేజ్లో పుకార్లు దారిలోనే పోయాడంట మద్రాసు. అప్పుడు వెళ్ళాల్సిన అన్నీ వెళ్తున్నాయి, ఈ ఫోన్లు లేవు కదా, అవును, అంత నోటి మాట దారిలోనే పంపించేశారు. మద్రాసు తీసుకెళ్తున్నారంట. అంటే అప్పుడు అక్కడ స్పాట్లో చూసిన వాళ్ళందరూ కూడా అయిపోయి ఉంటారని అనుకుంటారు కదా. ఒక్క పాపం నిర్మలమ్మ మాత్రం, అయ్యా ఆ బాబురావు గారిని చూడండి అయ్యా, వాడి మొహం కూడా ఎట్టయిపోయిందో, వీడికేం కాదులే బాగానే ఉంటాడు. నిర్మలమ్మ సో సెటరేట్ అయ్యాడు. సాయంకాలం వచ్చేటప్పుడు రైతే కదా, ఇతను కూడా రైతు క్యారెక్టర్గా కండ ఒకటి ఇట్లా వేసి ఇట్ట పెట్టాము, తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టారా షూటింగ్లో. ఊరుకోలే పిఎల్, ఒరేయ్ లేకపోతే వీళ్ళు నా శవాన్ని నన్ను పంపిస్తారా వీళ్ళు అందరూ, ఎందుకు ఎవరికి తెలియదు, ఇప్పుడు వచ్చి కూర్చొనన్నా కూర్చుంటారు ఆ సీన్లో. ఓకే అని చెప్పంటే తీసుకొచ్చి. సో మొత్తానికి గొంతు బాగాలేదు, గొంతు ఉంది అనమాట. గొంతు పోతే అట్లా. సో మొత్తానికి మీరు ఒక అసలు మేము మొత్తం స్వెట్టింగ్ అంత బాడీ అంతా ఇది చల్లబడిపోయి ఉంటుంది, ముందర మీకు చల్లబడిపోయి ఉంటుందిగా.
అసలు కాసేపు నాకు తెలియదు, అసలు ఏం చేస్తున్నాను ఏంటో కూడా తెలియదు. ఏంది ఇట్లా అయిపోయింది అసలు ఊహించండి. నాకేం పాపం తను ధైర్యం చెప్తానే ఉన్నాడు నాకు, నారాయణ గారు. పిఎల్ అట్లా. ఇంకా రెండోది ఏంటి, చిత్ర విచిత్రం. అదే అంటే మీ ఇద్దరు అంటే ఆయన కూడా అది నేపథ్యం ఉన్న వ్యక్తేగా, పిఎల్ నారాయణ కూడా. అంటే నాటకాల నేపథ్యం కానీ ప్రజానాట్యం మండలి లేదు. బట్ ఓకే, తను కూడా కొంచెం లెఫ్ట్ ఓరియంటెడ్ థింకింగ్ ఉంది కదా. అవును, థింకింగ్ ఉన్న మనిషి. అదే ఎందుకు మాకు డైలాగ్స్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మావా అని చెప్పంటే రాస్తాడు. మోస్ట్ మంచి రైటర్ కదా. అవును, పవర్ఫుల్ రైటర్. అదే ప్రతిఘటనలో కొన్ని డైలాగులు తను రాసినవి. ప్రతిఘటన అనేది నిజంగానే అందరికీ గొప్ప పేరు తీసుకొచ్చినట్టు సినిమా. మీ మిత్రుడికి టీ కృష్ణని అసలు అయితే ఎక్కడికో తీసుకెళ్ళిన సినిమా కదా అసలు. అదే ఇంకొకటి, మీరన్నీ కూడా ఎందుకొని టీ కృష్ణ గారు మీ కాంబినేషన్లో మీరు చేసిన సినిమాలన్నింటిలో కూడా విజయశాంతి గారి హీరోయిన్ ఎందుకు? దట్టు ఒంగోలులో ఉన్నంతకాలం మీ ఇంట్లోనే ఉండేవాళ్ళు అంటగా. అవును, మా ఇంట్లోనే ఉండేది. ఓకే, ఎందుకని అంటే మిగతా వాళ్ళందరూ హోటల్లో ఉండేవారు, ఆమెను మాత్రం ఎందుకు మీ ఇంట్లో ఉండేవాళ్ళు? ఓకే, మాతో పాటు కలిసి ఉంటుంది అంతే. ఓకే, అంతే. ఎందుకు మీ అమ్మాయిలనే మా తోబుట్టులాగానే. ఓకే, మీరేమన్నా విజయ అని పిలిచేవాడా, శాంతి అని పిలిచేవాడా? శాంతి అనేవాడు. శాంతి, అందరూ శాంతి అనే పిలిచేవాడు అన్నమాట. శాంతి అని. ఓకే, కృష్ణ గారు కూడా శాంతి అనేవాడు. అదే తను డైరెక్టర్ గారు అనేది. ఎందుకు మీ మధ్య అనుబంధం అనేది, మీ ముగ్గురు కాంబినేషన్? ఏం లేదండి, అమ్మాయి కరెక్ట్గా టీనేజ్ టైంలో ఫస్ట్ సినిమా యాక్ట్ చేసేటప్పుడే ఓ మంచి సినిమా, నటనకి స్కోప్ ఉన్న సినిమా యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ అమ్మాయికి. ఓకే, అంతే కదా. మీ కాంబినేషన్ వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ నేటి భారతంలో. నేటి భారతంలో సుమన్ ఎంత మంచి క్యారెక్టర్, ఈ అమ్మాయి అంతకు మించిన క్యారెక్టర్ కదా. అవును. సో ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్ వచ్చి ఇన్వాల్వ్ అయింది. ముందేమో వద్దనుకున్నారు, మాకు డేట్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసి కూడా మళ్ళీ లేవు క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పంటే మళ్ళీ మేము వెళ్ళి బతిమలాడుకొని ఏదో చేసుకున్నాం. అప్పుడు ఆమె యాక్చువల్గా కమర్షియల్ సినిమాలే కదా చేస్తూ ఉంది. కమర్షియల్ సినిమాలు కూడా పెద్ద సినిమాలు కాదు, చిన్నయే. ఓకే, 12 కాపురానికి 12 సూత్రాలు, చంద్రమోహన్ తోటి ఏదో సినిమా, ఓకే సినిమా, ఇలాంటి సినిమాలే. బట్ మన దాని తర్వాత పెద్ద సినిమాలు వచ్చినాయి. అవును, అమ్మాయికి. సో ఆ టైంలో మేము ఫ్రెష్గా రావటం, కరెక్ట్గా 17 years అనుకుంటా అప్పుడు అమ్మాయికి, 16 or 17 years. ఓకే, అంటే కృష్ణ గారితో అప్పుడు కిలాడి కృష్ణుడు అనే సినిమా ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్గా ఆమెకి. హీరోయిన్ అంటే ఏదో నామాత్రపు హీరోయిన్. అదే విజయ నిర్మల గారు తీసుకొచ్చారు కదా. వీరాజ్ మా సినిమాలో హీరోయిన్ అంటే అసలు మామూలు విషయం కాదు కదా. అవును, మీ హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఖచ్చితంగా హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్. కొన్ని చోట్ల ఈమె హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది, ఎలివేట్ అవుతుంది. సో సెకండ్ ఫిలిం అనేటప్పటికి మళ్ళీ కాంబినేషన్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా. దేశంలో దొంగలు పడ్డారు, మళ్ళీ దానిలో తీసుకున్నారు. దేశంలో దొంగలు పడ్డారు, మళ్ళీ అమ్మాయినే తీసుకున్నాం. వందే మాత్రంకి వచ్చి వేరే తీసుకుందామంటే డేట్స్ అడ్జస్ట్ కాల. వందే మాత్రం అంటే మా బ్యానర్ కాదు అది, హరికృష్ణ గారని లక్ష్మీ చిత్ర డిస్ట్రిబ్యూటర్. అవును, సుహాసిని అనుకున్నారు, డేట్స్ అడ్జస్ట్ కాల, అవైలబిలిటీ లేదో అమ్మాయి ఏదో జరిగింది, సరే కాదు అనుకున్నారు. దాని తర్వాత దేవాలయం, శోభన్ బాబు గారు హీరో. శోభన్ బాబు గారి పక్కన మళ్ళీ విజయశాంతి, ఏదో మా ఇంటి ఆర్టిస్ట్ లాగా, మా సొంత ఆర్టిస్ట్ లాగా, మా సొంత మనిషిలాగా అయిపోయింది. బట్ వేరాజ్ ప్రతిఘటన కూడా అయిపోయిన తర్వాత రేపటి పవర్లు వచ్చేటప్పటికి డెఫినెట్గా మార్చాలనుకున్నాం. మరీ మొనాటన అయిపోతుంది. అవును, రేపటి పవర్లకి మార్చాలనుకున్నప్పుడు భానుప్రియ, సుహాసిని అనుకున్నాం. 1-6 సార్లు అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది అనుకుంటా. ఓకే, ఈలోపు కృష్ణకి బాగలేకపోవటం, మెడికల్ ట్రీట్మెంట్లో ఉండటం, తను ఓకే ఎప్పుడు ఏ క్షణాన బాగుంటుందో ఏ క్షణాన బాగుండదో తెలియకపోవటం.
ఓకే. తను బాగున్నప్పుడు మాత్రమే మేము షూటింగ్ చేయాలి అని అనుకోవటం, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉండేటప్పటికీ ఆ అమ్మాయి వాలంటరీగా వచ్చి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అవతల ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద కన్సర్న్ అయినా నేను బతిమలాడి వాళ్ళని మీ దగ్గరికి వచ్చి యాక్ట్ చేస్తాను, నేనే యాక్ట్ చేస్తాను అని చెప్పని ఆ అమ్మాయి ఓపెన్ కన్సెంట్. ఓకే. అంటే తను ఒక స్వచ్ఛందంగా అంటే మీ మీద అంటే తన ఉన్నటువంటి స్థితిలో కృష్ణ మీద ఉన్న గౌరవంతో చేస్తాను. అవును. నిజంగా ఎవరినో పెట్టుకొని ఇవాళ చేద్దాం అనుకుంటే అవైలబిలిటీ లేక ఆర్టిస్టుల కాంబినేషన్లు ఏమైపోతాయి ఏంటో తెలియని పరిస్థితి. సరే అది కూడా మేం చేస్తాం అని బోల్డ్ ఎంతమంది ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ సినిమా రేపటి పౌరులు. అదే, ఎందుకంటే మీకు ఉన్నటువంటి అంత పేరు కదా, మామూలు ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణ సంస్థ కదా. కృష్ణ ఫీలింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు బాగోలేదు కదా, బాగోలేని టైంలో ఎవరెవరికో సినిమాలు చేస్తా వాళ్ళని సడన్గా ఇబ్బంది పెట్టడం అవుతుందేమో, మనమే చేసుకుందాం, ఆ ఇబ్బంది ఏదో మనమే పడదాం అని చెప్పి మనమే చేసుకున్నాం. మనమే అంటే నేను కృష్ణ అదే కలిసి చేసుకున్నాం. సో దానికి కూడా తగ్గట్టుగా విజయశాంతి గారు కూడా కోఆపరేట్ చేసింది, 200% కోఆపరేట్ చేసింది. అదే అంటే ఒక అందరూ అప్పుడు అనుకున్న మాట అదే, కృష్ణ గారి సినిమాల వల్లే ఆమె ఆ రేంజ్కి ఎదిగింది హీరోయిన్గా. సపరేట్ కదా, మిగతా హీరోయిన్లు ఒక ఎత్తు, ఒక ఆర్టిస్ట్గా సూపర్ హీరోయిన్ ఈమె. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ భారతనారి చేశాను నేను. దాని తర్వాత భారతనారికి ముందు తనంతటి తను ఏవిఎంలో సెట్లో మేము ఏదో నవభారతం షూటింగ్ అనుకుంటా ఓకే చేస్తూ ఉన్నప్పుడు తనదేదో షూటింగ్ జరుగుతుంది పక్క ఫ్లోర్లో. కలుసుకుంటే బాబురావు మనం సినిమా చేద్దామని చెప్పాను. తనే వాలంటరీ. ఏంటంటే వీళ్ళంతా సినిమాలు చేస్తున్నా, పెద్ద పెద్ద సినిమాలు అన్నీ చేస్తా ఉన్నా, అన్ని డ్యూయెట్లు ఆడుకున్నా, డ్యాన్సులు చేయటం, కొత్త కొత్త కాస్ట్యూమ్స్ అన్నీ పెట్టడం, ఇదే కానీ కొంచెం స్టఫ్ ఉన్న వేషం పట్టం లేదు. పర్ఫార్మెన్స్కి చేద్దాం అంటే మనం చేద్దాం అనిపిస్తుంది. తప్పకుండానమ్మా నువ్వు చేద్దాం అంటే నేను సబ్జెక్ట్ తయారు చేస్తాను, హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్టే తయారు చేస్తాను అని అప్పుడు భారతనారి తయారు చేశాను. ఓకే. సో అప్పుడు భారతనారి అనే సినిమా బిజినెస్ అసలు బాగా చేశాము. అంటే అప్పట్లో మార్కెట్లో మన నాగార్జున గారు, బాలకృష్ణ గారు సినిమాలు ఏ రేంజ్లో అమ్ముడుపోతున్నాయో ఆ రేంజ్కి దాదాపుగా అమ్మేశాం మన సినిమాలు. ఓకే. భారతనారి వితౌట్ చిన్న హీరో వినోద్ కుమార్ని పెట్టుకొని, బట్ బేస్డ్ ఆన్ విజయశాంతి. సో విజయశాంతిది ఆ మార్కెట్ అంతా. అదే ఆమె ఇమేజ్ అంతా. సో దాని తర్వాతే తను మళ్ళీ మనకి ఇంత బిజినెస్ ఉంది అని చెప్పి అనుకుని కర్తవ్యం చేయటం. అవును. సో కర్తవ్యంతో అసలు ఎక్కడికి లేడీ అమితాబ్. అవును, ఆ సినిమా నుంచి ఆయన ఆ లేడీ అమితాబ్. నా పక్కన ఎవరు ఆడవాళ్ళు నిలబడటానికి, హీరోయిన్ నిలబడటానికి వీల్లేదు, నేను హీరోని అని చెప్పింది. గ్రేట్ అండి, బ్రహ్మాండంగా, మంచి ఆర్టిస్ట్. ఎప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా కలిసి ఎప్పుడన్నా కాకతాళి ఇంకా కలవటాలు అమ్మాయి పెద్దగా ఎవరిని కలవదు. అప్పుడు యాక్చువల్గా ఆ టైంలో అయితే మీ ఇంట్లో ఏదన్నా కార్యక్రమాలు జరిగినా కానీ, ఈవెంట్స్ ఉన్నా కానీ తను కూడా వచ్చేది అనుకున్నా? లేదు అట్లా ఏం లేదా? ఓకే, ఓన్లీ ప్రొఫెషనల్గానే ఉండేవా? కార్యక్రమాలు ఏం జరగలేదు కానీ బట్ అట్లా రావటాలు పోవటాలు కూడా పెద్దగా ఏం లేదు. అదే అంటే ప్రొఫెషనల్గానే ఉండేది మీ మధ్య, అంతే. ఆ బంధం ఏదైతే ఉందో అదంతా కూడా ఎప్పుడైనా కలిస్తే క్యాజువల్గా మాట్లాడుకోవటం తప్ప ఫోన్లు చేసుకోవటాలు కానీ ఇలాంటివి ఏమి లేవు. ఓకే. సో ఇంకా తర్వాత ఆమె చాలా కాలం తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళారు. అవును. ఎప్పుడన్నా కలుద్దాం అని చెప్పి అనుకుంటాను నేను, అట్లాగే గడిచిపోతా ఉంది. మళ్ళీ ఆ మహేష్ సినిమాతో మళ్ళీ చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ 11 ఏళ్ళు అంత గ్యాప్ తర్వాత చేశారు ఆమె. అది మళ్ళీ ఇప్పుడేదో చేస్తారు, కళ్యాణ్ రామ్ సినిమా. అందులో మళ్ళీ కర్తవ్యంలో చేసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ రోల్. అదే. సో అయినా కానీ తగ్గలేదు అన్నట్టే ఉంది అసలు ఆమెలో. అది పవర్ఫుల్గానే ఉన్నారు. బాగా పొగరుగా ఉంటుందిలేండి.
క్యారెక్టర్లో మ్మ్. పోలీస్ క్యారెక్టర్లో మంచి అవును. ఆమె కరెక్ట్గా సూట్ అవుతుంది ఆ టైప్ ఆఫ్ రోల్స్ అనేది. అదే. ఈవెన్ ఇప్పుడు మాది డ్రెస్సే లేదు కానీ మ్మ్. ఓ నేటి భారతం కానీ ఓ దేశంలో దొంగలు పడ్డారు కానీ రేపటి ఇవన్నీ రెవల్యూషనరీ క్యారెక్టర్స్ అవును, ఆమె చేసిన కానీ ఈ మామూలు ఏదో సాదాసీదా గృహిణి క్యారెక్టర్లు ఏమి చేయలే మీ దాంట్లో అన్నా కూడా. హీరోయిక్ క్యారెక్టర్స్ ఆ పాత్ర పరంగా చూస్తే అది కూడా ఒక హీరోలానే ఉంటుంది ఆమె చేసిన, మీ సినిమాలో చేసిన అన్నీ కూడా. ఇక మీది కాకపోయినా ఒక ప్రతిఘటన రామోజీరావు గారిదైనా కూడా ఇక ఆమె కదక్క హీరో, ఆమె కదక్క. అవును కదా. అట్లా మీ రేపటి పౌరులు ఆమె హీరో. అదే. సో ఇప్పుడు ఈ అమ్మాయితో సినిమా అంటే రాజశేఖర్ ఆ అమ్మాయిదా హీరో అవుతుంది, నాకుదా ఏమంటుంది, ఏం చేస్తాము. భారతనారెప్పుడు నేను చేయమన్నా, అది ఇంటర్వ్యూలకి క్యారెక్టర్ చనిపోద్ది చేయమన్నా. కోపంగా చూసాడు నా వంక. ఇదా నువ్వు ఆఫర్ చేసేది నాకు, ఓకే నేను చేయను అని చెప్పేశాడా. ఇప్పుడు ఉన్న పెద్ద హీరోలు ఎవరితో మీరు చేయాలని అనుకున్నారా? ఎప్పుడన్నా ఏమన్నా ప్రయత్నం చేశారా? అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ. ఓకే, ఎవరితో అనుకున్నారు? అంటే విపులంగా చేయక్కర్లా, విపులంగా చెప్పక్కర్లా, ఎవరితో చేయాలనుకున్నారు? గ్రేట్ మెగాస్టార్తోనే చేయాలనుకున్నాను. ఓకే, ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్ మెగాస్టార్తో స్టార్ట్ చేద్దామని. నేటి భారతమా ఏంటి? నేటి భారతం సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్. ఓకే, బట్ అప్పటికి మేము సబ్జెక్ట్ అనుకొని ఎందుకంటే అదొక కాదమ్మ. అదే లేదు. ఓకే, చిరంజీవి మేము ఒకే కాలేజీలో చదివాము, ఒంగోలు సిఎస్ఆర్ శర్మ గారు. అది మాకంటే జూనియర్ తను. సో మనోడు అన్న ఫీల్ మీద మనోడితో మనం సినిమా తీద్దాం, బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకోవటం. మేము సబ్జెక్ట్ తయారు చేసే నాటికి తను స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ ఎక్కడికో వెళ్ళిపోవటం. ఓకే, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు మనం చేయలేములే దాంతో. ఓకే, మా అంతటి మేమే. అంటే ఎప్పుడు కన్సల్ట్ అయితే కాలేదా? లేదు లేదు. ఓకే, అనుకున్నారు కానీ. అనుకున్నా. సో ఆయన కన్సల్ట్ కావటం అంటే అదే మా ఫంక్షన్కి రండి, మా ఇలాంటి ఏయో అంతవరకు సినిమా పరంగా ఎప్పుడు సినిమాలు చేయమని మేము ఎప్పుడు అడగలేదు అసలు. అదే. ఓకే, సో ఇప్పుడు మేము ఆ లెవెల్లోనే సినిమా తీద్దాంలో మనం అనుకుంటాం. బట్ మేము అడిగితే సబ్జెక్ట్ వింటే నచ్చితే డెఫినెట్గా చేస్తారు. చేసి ఉండేవారేమో, చేసి ఉండేవారు, డెఫినెట్గా చేసి ఉండేవాళ్ళు. అదే. అది అనిపిస్తాడు మీకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది ఆయనతో సినిమా చేయలేకపోయామే అనేది ఏదైనా మనసులో? అదేం లేదు కానీ, ఎందుకంటే ఎవరితో చేసినా కూడా సక్సెస్ఫుల్ మూవీస్గా తీశాను. అవును, అందరికీ కూడా వేరేగా ఉండేది, ఇంకో రకంగా ఉండేది నా ట్రావెల్. అంటే ఇంకో ఇప్పుడు నేను కూర్చొని దగ్గరుండి నా ఇష్ట ప్రకారం చేయించుకునే వెసులుబాటు ఉండేది కాదేమో అలా పెద్దోళ్ళతో చేస్తే. అదే, అది మళ్ళీ కొంచెం మీకు ఎవేగా వెళ్ళాల్సి వచ్చి ఉండేదేమో, వేరే అలవాటు చేసుకోవాల్సి వచ్చేది, వేరే రకమైంది. అదే. సో మీకు అంటూ ఏమన్నా డ్రీమ్స్ అనేది మిగిలిపోయి ఉండయి మనం చేయాలనుకుని అట్లాంటిది ఏదైనా ఉంది సార్ మీకు? చేయాలనుకొని అంటే ఈ మెగాస్టార్ది పక్కన పెట్టేస్తే అసలు ఏదన్నా జీవితంలో టీ కృష్ణ గారు తర్వాత ఒక వాక్యూమ్ లాగా వచ్చింది అనుకుంటాను నాకు తెలిసి మీకు సంబంధించి. వాక్యూమ్ అంటే ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఎవరితో తీయాలి నేను అలాంటి సినిమాలు ఏంటి? అప్పుడు ఫిలప్ చేసింది పరుచూరి బ్రదర్స్ అండి. ఓకే, పరుచూరి బ్రదర్స్ తోటి ప్రజాస్వామ్యం అనే పాయింట్ చెప్పారు కృష్ణకి. బాగుంది బ్రదర్, దీని మీద వర్క్ చేయొచ్చు మనం అని అనుకున్నారు. అంతలోకి తనకి జబ్బు పట్టడం, జబ్బుతో ఫారిన్ కూడా వెళ్ళాల్సి రావటం. ఫారిన్ వెళ్తూ బాబురావు ఇట్లా అనుకున్నాం, గోపాలకృష్ణ దగ్గర కూర్చో, నువ్వు డిస్కస్ చేయండి, నేను వచ్చిన తర్వాత ఫైనలైజ్ చేద్దాం, గోపాలకృష్ణ కలుస్తూ ఉండు అని చెప్పి నేను వెళ్ళాడుతాను. ఓకే, నేను గోపాలకృష్ణ గారిని పెద్దగా కుదరలా, వీలుపడలా. అదే అంటే వాళ్ళు ది మోస్ట్ బిజియెస్ట్ రైటర్స్. అవును, ఆ టైంకి బాగా బిజీ కదా, స్టార్ రైటర్స్. తను రావటం చనిపోవటం అంతా జరిగిపోయింది.
సో ఇట్లా మీలాంటి జర్నలిస్ట్ ఒకళ్ళు పర్చూరు గోపాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, ఓకే. మీలాగే కొంచెం ఆ లెఫ్ట్ ఓరియంటెడ్ థాట్స్ ఉన్న గ్రేట్ డైరెక్టర్ అండి, మరి కృష్ణ గారితో మీరు ఎందుకు చేయలేకపోయారు అని ఎవరో ఏదో క్వశ్చన్ వేసినట్టున్నారు. అప్పట్లో జ్యోతి చిత్ర అని ఉండేది. అవును, ఆంధ్రజ్యోతి వాళ్ళది. జ్యోతి వాళ్ళది. అంటే తను చెప్పింది ఏంటంటే ఇట్లా అనుకున్నాము, పాయింట్ అనుకున్నాము, దాని తర్వాత కలవలేకపోయాము, దూరం అయిపోయాడు. ఏది ఏమైనా ఈ ప్రజాస్వామ్యం అనే ఎలిమెంట్ మాత్రం ఆగదు, అది ఈ తరం పిక్చర్స్లోనే తీస్తాము, ఈ విషయమే నేను బాబురావు గారితో మాట్లాడతాను అని చెప్పని తను స్టేట్మెంట్ ఇచ్చాడు. మీతో మాట్లాడక ముందే పత్రికలలో మాట్లాడాడు అన్నమాట. ఓకే. పోకూరు బాబురావు నిర్మాతగా ఈ సినిమా చేస్తాము అని చెప్పని తనే వాలంటరీగా ఇచ్చాడు. అది నాకు పెద్ద మోరల్ సపోర్ట్. ఓకే. అప్పటికి పూర్తిగా డిప్రెస్ అయిపోయాను. నాకు ఇంకేం లేదు, నేను కృష్ణ అనే టీ కృష్ణ అనే మహావృక్షం నీడలో పెరిగిన వాడిని నేను. ఆ నీడే పోయిన తర్వాత నేనేం చేస్తాను. దానికి తోడు ఫ్రెండ్స్ కూడా సరదాగా అరే ఇంకా ఎందుకురా వెనక్కి వచ్చేసాక అని గేల్ చేసినట్టు అంటాం. ఓకే. ఈ ఒంగోలు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయా ఒంగోలు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఓకే. మోరల్గా నైతికంగా మంచి బూస్ట్ అనమాట, సపోర్ట్గా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే అప్పటిదాకా నా ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఎవరు నా ఆఫీస్కి రావట్లా. అంటే అదర్వైజ్ ఇప్పుడు హర్నాథరావు కానీ సుబ్బయ్య కానీ వాళ్ళు బిజీ అయిపోయారు. రైటర్గా హర్నాథరావు, డైరెక్టర్గా సుబ్బయ్య. సో వీళ్ళతో పాటు నా స్టాఫ్ అంతా వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు, ఎవరు లేదు, నేను ఆఫీస్ బాయ్ ఉండేవాళ్ళం. ఆ డిప్రెసివ్ మూడ్లో వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ జస్ట్ టు సే థ్యాంక్స్ టు గోపాలకృష్ణ అగైన్ ఐ కేమ్ టు చెన్నై. ఓకే. వచ్చి కలిసి మా బ్రదర్ ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చారు, నేను చాలా సపోర్టివ్గా ఫీల్ అయ్యాను, థ్యాంక్ యూ వెరీ మచ్, ఒక మోరల్ సపోర్ట్ నాకు. నో ఇది రావాల్సిందే, చేద్దాము అని అక్కడి నుంచి మేము డిస్కస్ చేసుకుంటా ఎవరితో ఏంటి అని చెప్పంటే ఇంత సపోర్టివ్గా నిలబడ్డారు బ్రదర్, మీరే సబ్జెక్ట్ చేస్తున్నారు, మీరే చేద్దరు అంటే మీ వింగ్లో నువ్వు ఉంటావు కదా మాకు ఏదైనా సపోర్టివ్గా అని చెప్పాను. వాళ్ళు నేనన్న ప్రతి మాటని కన్సిడర్ చేశారు, నా ఆలోచనలకి ఒక వాల్యూ ఇచ్చారు వాళ్ళు. ఓకే. అలా అంటే కృష్ణ అనేవాడు నాకు, నేను చాలా సందర్భాల్లో అన్ని సందర్భాల్లో చెప్తా ఉంటా, నాకు ఇష్టమైన ఈ కళారంగంలో నాకు జన్మనిచ్చింది టీ కృష్ణ. ఒరిజినల్గా మా నాన్న అమ్మ అయితే నాకు ఇక్కడ జన్మనిచ్చింది, సినీ జన్మనిచ్చింది అయితే ఆయన లాంటి వాడు. వీళ్ళ తర్వాత మళ్ళీ పునర్జన్మని ప్రసాదించింది మాత్రం పరుచూరి బ్రదర్స్ అని చెప్పి చెప్తాను నేను. ఓకే. వాళ్ళు లేకపోతే ఆ సినిమా ఉండేది కాదు, ఆ సినిమా సక్సెస్ అయింది. ఆ సినిమా లేకపోతే పోకూరు బాబురావు అనేవాడి ప్రమేయం లేకుండానే ముగిసిపోయేవాళ్ళు. అంటే యాక్చువల్గా అంతటితో అయిపోయేది, అసలు అయిపోయేది, రేపటి పౌరులతోనే అయిపోయేది. సో మళ్ళీ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇండివిజువల్గా నేను పనికొస్తాను సినిమాలు తీయటానికి అన్న ధైర్యాన్ని ఇచ్చింది ప్రజాస్వామ్యం. టీ కృష్ణ గారు లేకపోయినా కానీ మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టి నేను సినిమాలు తీయగలను అనే నమ్మకాన్ని మాత్రం ఆ సినిమా ఇచ్చింది అనమాట. సో అలా అందుకని మళ్ళీ తర్వాత ఈ తరం ఫిలిమ్స్ అనేది కంటిన్యూ అయింది కనీసం మొన్నటిదాకా. సో అయితే ఒక క్లోజ్ చేసే ముందు మీరు ఏమైనా అంటే నేను అది రాజకీయాల గురించి ఒక ప్రశ్న వేయచ్చా? అంటే మీకు రాజకీయాలతో సంబంధం లేదు కానీ ఏమన్నా మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావటం, పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తిలాగా రావటం, ఆయన అంటే చాలామంది అనుకోలే అసలు ఆయనకి ఈ విధంగా వస్తాడని. 100% సక్సెస్ రేట్ అయింది ఈ దీంట్లో. ఎక్కడైతే ఆయన ఒకప్పుడు ఓడిపోయాడో మళ్ళీ అక్కడే మామూలు విజయం కాదు కదా, అది 100% విజయం సాధించాడు ఆయన రాజకీయాల్లో. దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? ఏం చెప్తామండి, వాళ్ళిద్దరినీ మెచ్చుకోవటం తప్ప చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆ కూటమిని రావటం అనేది ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. అంటే మీరు ఊరికి ఈ మధ్య ఎన్నో వెళ్తూ ఉంటారు కదా, మన ఊళ్ళకి వెళ్తూ ఉంటాం.
గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొదటి 5 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేశారనుకోండి. రాక్షస పాలనేనండి. అందులో ఓపెన్గా ప్రతివాడు చెప్పే మాట అది. గత 5 సంవత్సరాల కాలంలో రాక్షస పాలన నుంచి విముక్తి పొందాం. ఓకే, బ్రహ్మాండంగా ఉంటుంది. ఫర్దర్గా మన భవిష్యత్తు బాగుంటుంది, మన స్టేట్ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే అందుకు తగ్గట్టే అన్ని అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో అంటే నారా లోకేష్ కూడా తను కూడా ఎంత ఎగతాళి చేస్తూ వచ్చేవాళ్ళు కొంతమంది. సో అతను కూడా ఒక నాయకుడిగా ఏదైనా ఎవరికైనా వన్ డే విల్ బి కమింగ్, వన్ డే విల్ కమ్. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే రోజు ఉంటుంది, ప్రూవ్ చేసుకునే రోజు వస్తుంది అని నమ్మారు. ఆ నమ్మకం ప్రకారమే ముందుకు సాగిపోయారు. ఆ సాగిపోయి ఏమైతే అనుకున్నారో దాన్ని ఛేదించారు. ఇక ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని ఉజ్వలంగా ఉండే అవకాశం ఉందా? దానికి రూట్ అనేది ఏర్పడే అవకాశం ఉందా? అంటే టైం పట్టుద్ది ఇప్పుడు టైం అండి, చాలా కష్టమైన ప్రక్రియ ఇది. అవును, అవన్నీ సరి చేసుకుంటా రావాలంటే బోల్డెన్ డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి? సెంట్రల్లో మోడీ గారు ఏమన్నా కరుణిస్తే, అవును, అంటే నేను ఉదారంగా కనుకుంటే కొంత. అవును, ఈరోజు ఉదయమే మాట్లాడుతూ ఆయన అసలు మన రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉండవు ఇప్పుడు దాకా నాకే తెలియదు అని కూడా మాట్లాడారు. ఈరోజు పెన్షన్లు ఆయన ప్రారంభించారు కదా, ఆ ప్రారంభించినప్పుడు ఆయన అన్నారనమాట చంద్రబాబు గారు, ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది ఇంకా నాకే తెలియదు కదా. మరి అమ్మో ఏంటండి అసలు ఎక్కడోళ్ళు అక్కడ అసలు భయపడి మామూలుగా జరగలా. పోలింగ్ మామూలుగా జరగలేదు. అండ్ అట్ ది సేమ్ టైం రిజల్ట్ కూడా ఒక చరిత్రేగా. అవును, 164 సీట్లు వచ్చినాయి అని చెప్పి కూటమికి, ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అని చెప్పంటే సామాన్యమైన విషయం కాదు కదా. అవును, అంటే ప్రజల్లో ఆ గూడు కట్టుకొని ఉంది. ఎవడి పాటికి వాడు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? మీకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఎక్కడెక్కడి నుంచో పోయి మరి మనం ఓటు వేయాలి ఈసారి. వచ్చారు 11 మంది వచ్చారు నాకు తెలిసిన వాళ్ళు. వేరే దేశాల్లో ఉన్నాళ్ళ? వేరే దేశాల్లో ఉన్నాడు. ఓకే, సో అంత ఒక రకమైన ఒకరు చెప్పాలంటే కసి కూడా వచ్చింది. ఎట్లయినా సరే మళ్ళీ మార్చుకోవాలి మనం, కాకపోతే మన స్టేట్ ఇదైపోతుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చే వీళ్ళందరూ కూడా రావటం. ఇంకా ఆ రోజు చూస్తే మన హైదరాబాద్ కూడా ఖాళీ అయిపోయింది కదా. రోడ్డు మీదకి వెళ్తే అసలు లేవు అసలు వెహికల్స్. సంక్రాంతి పండుగ అప్పుడు ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతాయి ఆ రేంజ్లో ఎప్పుడు కాలేదు కదా. అవును, ఇంకా మనం గత 5 సంవత్సరాల క్రితం చూస్తున్నా కూడా ఇట్లా లేదు అసలు. ఈసారి మాత్రం అలా ఖాళీ అయిపోయింది ఈ ఎన్నికలకు మాత్రం. అదే అంటే ఆ ప్రజల్లో గుడి కట్టుకున్న ఏదైతే ఉందో అది అట్లా బయటకు వచ్చింది ఆ రోజు అని విస్ఫోటనం. ఆ విస్ఫోటనం ఫలితం కూటమి విజయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం యజ్ఞం నుంచి చాలా విషయాలు. యజ్ఞమూర్తి గారు యజ్ఞంతో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయి చిట్ట చివరికి పాలిటిక్స్లో కూడా ఏదో మాట అనిపించారు నా చేత. ఎందుకంటే మళ్ళీ మీరు ఎప్పుడు దొరుకుతారో తెలియదు, టైం ఇస్తారో లేదో తెలియదు. ఉన్నంతలో మేము కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశమే ఇంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టాం. అందుకు మీకు ధన్యవాదాలు సార్. ముందర ఎందుకంటే నేనేదో ఒక అరగంట అనుకున్నాను, అరగంట కూర్చుంటారేమని. సో ఎంతసేపు మీరు చాలా విలువైన టైం మా కోసం కేటాయించినందుకు. కాకపోతే ఒకటే, మళ్ళీ మీరు కనుక సినిమాలు తీస్తే ఈ తరం ఫిలిమ్స్ అనే బ్యానర్ ఏదైతే ఉందో అది మళ్ళీ కళ్ళ ముందు కనబడుతుంటే అది వేరే ఉంటుంది. ఈ తరం ఈనాడు లాగా అదే ఈ తరం అనేది ఒక ట్రెండ్ సెట్టర్ కదా అది, ఆ బ్యానర్ అనేది. అది కొంచెం ఉందన్నమాట అది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.